సత్యదేవ్ గారు హాయ్, వెల్కమ్ టు గుల్టే ప్రో. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి హెడ్ స్పేస్ కింగ్డమ్ రిలీజ్ అయిన థర్డ్ డే, యూ హ్యావ్ అనదర్ రిలీజ్ కమింగ్ అప్, బట్ అవన్నీ దాటి ఈ రిలీజెస్ అన్నింటినీ పక్కన పెట్టి చూస్తే కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్? లాస్ట్ 2 daysగా అయితే కాల్స్ అదే మనకి యూజువల్లీ అంటారు కదా, అరే నా ఫోన్ ఆగలేదు అని చెప్పి. ఫోన్ ఆగకపోవడం ఏంటి, ఆగుద్ది కదా ఎక్కడో అనుకునేవాడిని. అది నాకు జరిగింది. సో కంటిన్యూస్, the phone was continuously. You are phenomenal in the film. I can tell you that you are phenomenal in the film. And whenever I look at Satyadev, I'll be honest. Okay, మనం ఇంతకు ముందు కూడా 2 సార్లు మాట్లాడుకున్నాము. ఈ టాపిక్ మనం టచ్ కూడా చేసుంటాము. అదేంటంటే 10 years ago మీ స్ట్రగుల్ అనేది వేరే. నవ్ యూ హ్యావ్ అరైవ్డ్ కదా, ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ కదా. నేను జీబ్రా ముందు అడిగితే మీరు ఒక నవ్వి సార్టెడ్ అని అనుకుంటారు, కానీ సార్టెడ్ ఏమీ కాదు. అప్పుడుండే ఛాలెంజెస్ వేరు, ఇప్పుడుండే ఛాలెంజెస్ వేరు అని. యు ఆర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ వీడియో చూసి అందరూ అది ఒప్పుకుంటారు. కింగ్డమ్ కూడా వాట్ యూ కాల్, సినిమా పైన ఒక్కొక్కరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ ఎవ్రీబడి unanimously said that Satyadev's portrayal of Shiva is brilliant. That is a test statement to the fact that you are a damn good actor. But oka damn good actor, when he is not being utilized well enough, oka movie lover kinda adi naku baada kalugutadi. Yeah. How do you see that? See Ram, నాకు ఇన్ఫ్యాక్ట్ అదే నేను దీని గురించి చాలాసార్లు ఆలోచించాను కూడా. ఒక ఫిల్మ్ కంప్లీట్లీ అంటే ఇప్పుడు నాకు ఈ వచ్చే అప్రిసియేషన్ లో 10% నా సినిమాకి వచ్చినా కూడా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అమేజింగ్, రైట్? అంటే దేవర్ నా ఫిల్మ్స్ ఉన్నాయి. బ్లఫ్ మాస్టర్ ఉంది, ఉమామేశ్వర గ్రూపస్సి ఉంది, లేకపోతే తిమ్మరసు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. అవన్నీ పోస్ట్ రిలీజ్లు లేకపోతే ఓటీటీ స్పేస్కి వచ్చిన తర్వాత అందరూ అసలు అయ్యో ఎందుకు మిస్ అయ్యాం అనే అది ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు దీనికి నేను అన్నాను కదా, దీనికి వచ్చిన దాంట్లో 10% వచ్చినా చాలు నాకు. అది ఎందుకనో నేను అంటే నాకు తెలుసుకునే రీజన్స్ ఏవో కొన్ని నేను చేసుకున్నాను. ఏంటి ఆ రీజన్స్? మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్న ఒకటి మార్కెటింగ్. ఐమ్ లైక్ నా మార్కెటింగ్ నేను ముందంతా ఎలా అనుకునేవాడు అంటే, అరే మనం మాట్లాడకూడదురా, మన వర్క్ మాట్లాడాలి అనుకునేవాడిని. అది జరగదు అనేది నాకు ఈ మధ్య అర్థమైంది. అంటే నువ్వు అంత బాగా చేస్తావు, నువ్వు చేస్తున్న మన పని మనం బాగా చేసుకుంటా అవతల వాళ్ళు మాట్లాడతారు కదా అనుకున్నాను. కానీ లేట్లీ నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మాట్లాడడం అసలు నువ్వు చేయకపోయినా పర్లేదు, అవతల వాళ్ళే మాట్లాడాలి. అప్పుడే మార్కెటింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వైటల్ పార్ట్ ఆఫ్ మూవీ మేకింగ్ అనేది నేను అర్థం చేసుకున్నాను. రైట్. సో అది జీబ్రా అప్పుడు అర్థమైంది నాకు. సో జీబ్రా అప్పుడు అందుకే ఆల్ గన్స్ బ్లేజింగ్ వెళ్ళాము, మార్కెటింగ్ ఫుల్ చేసాము. నువ్వు చూసుంటే చాలా మంది ఏంటన్నా ఎక్కడ చూసినా నువ్వే కనబడుతున్నావు, అసలు గ్యాపీ అన్నా అనే ఇలాంటివి పడ్డాయి. సో మార్కెటింగ్ పరంగా నేను అది ఫిక్స్ చేసుకోవాలి కంపల్సరీ, సమ్వేర్ వేర్ అక్కడ ల్యాక్ అవుతున్నావు అనేది ఒకటి తెలిసింది. రెండోది ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌసెస్. ఇప్పటివరకు నాకు అదొకటి అంటే నాకు అది నువ్వు ఆన్సర్ చేయాలేమో, నాకైతే అరే మనకి ప్రొడక్షన్ హౌస్ అంటే పడలేదు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. యు నీడ్, ఇప్పుడు ఛానలైజ్ చేసుకోవాలి కదా, నీ ఎనర్జీ ఒక్కటే సరిపోదు కదా. నీకు ప్రొడక్షన్ హౌస్ కూడా సపోర్ట్ ఉండి ఇద్దరు కలిసి ఛానలైజ్ చేసి ఎనర్జీ తీసుకొని వెళ్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సమ్వేర్ ఇన్ మై నా జర్నీలో అనిపిస్తూ ఉండేది, అంటే అరే మనతో చేస్తే బాగుంటుంది కదా, మనతో కూడా ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా వీళ్ళు అని అనిపించే ఉండేది. దే హ్యావ్ దర్ క్యాలిక్యులేషన్స్ విచ్ నాకు నేను ఈరోజు కూడా దాన్ని నేను క్వశ్చన్ చేయలేను. అది అనుకోకుండా జరగలేదు రామ్, ఆ ఒక్క పార్ట్ నాకు ఎప్పుడు జరగలేదు. అంటే జరుగుతుంది, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నాకు కంపల్సరీ అదే లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం కదా, అదే అక్యుములేట్ అవుతుంది. నాకు అది జరుగుతుందని నమ్మకం ఉంది. ఇన్ని రోజులు జరగకపోవడానికి రీజన్ చెప్తున్నాను అంతే. లైక్ మేజర్ ప్రొడక్షన్ హౌస్ మనతో ఇది రాలేదు, అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే టైమింగ్ అంటారు కదా, ఆ లక్ టైమింగ్ అంటారు, అవి ఎప్పుడు అసలు లక్ అనేది లక్ లేదు, తొక్కలేదని బొక్కలేదు అనుకునే ఇది మనం. కానీ నేను ఒక్కసారి కూర్చొని కొన్నిసార్లు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాను అనమాట. అరే నిజంగా లక్ ఫ్యాక్టర్ అవుతుందా అని ఇంట్రోస్పెక్ట్ కొన్నిసార్లు. సి వాట్ ద బ్యూటీ ఆఫ్
లైఫ్ తాలూకా బ్యూటీ ఏంటంటే నువ్వు నమ్మిన ప్రతిదీ తప్పు అని చెప్తా ఉంటుంది ప్రతిసారి, కానీ నువ్వు అప్పుడు మళ్ళీ కూర్చొని లేదు నేను నమ్మిందే కరెక్ట్ అని ఫీల్ అవుతూ ముందరికి వెళ్ళాలి కదా. బికాస్ యూ హ్యావ్ ఎవ్రీ సిచ్యువేషన్ విచ్ విల్ సే బస్సు నువ్వు నమ్ముతుంది రాంగ్ బస్సు అని చెప్తా ఉంటుంది. అలా నాకు బ్లఫ్ మాస్టర్ జరిగింది, ఉమామేశ్వరికి జరిగింది, తిమ్మరసుకి జరిగింది, కృష్ణమ్మకి జరిగింది. ప్రతిసారి దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అనుకున్నప్పుడల్లా ఐ హ్యాడ్ అ కంప్లీట్ రివర్స్ థింగ్ హ్యాపెనింగ్. అసలు మామూలు రివర్స్ కాదు. 2 సార్లు కోవిడ్, ఉమామేశ్వర్ కోవిడ్, తిమ్మరసు కోవిడ్, బట్ అవి చాలా మంచి సినిమాలు. బ్లఫ్ మాస్టర్ రిలీజ్ లేకపోయింది, కృష్ణ. సో ఇవి రీజన్స్ మాత్రమే, బట్ దీస్ ఆర్ నాట్ మై లిమిట్. అంటే ఇది నన్ను లిమిట్ చేయదు. ఆబ్వియస్లీ బౌన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళీ ముందరికి వెళ్తూ ఉంటాం. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్, అంటే ఈ 3 అనుకుంటున్నాను నేను. తర్వాత వన్ గుడ్ ఫిల్మ్ మేబీ నేను కూడా ఎక్కడో లవ్ స్టోరీ ఒకటి చేయలేదు ఎప్పుడు. ఇట్స్ కైండ్ ఆఫ్, కాకపోతే అది కూడా డిలే జరిగింది, 2 ఏళ్ళు అయిపోయింది కదా. అది నిజంగా అనుకున్న టైంలో వచ్చుంటే బాగుండేది. 2 సంవత్సరాలు పట్టింది దానికి రావడానికి. ఏదో మొత్తం చేసాం కింద మీద పడి, కానీ అది నువ్వు వాట్ యూ థింక్? ఇట్స్ మెనీ ఫ్యాక్టర్స్. నాకు ఒక డైరెక్టర్తో నేను మాట్లాడుతుంటే ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. నా గురించా? మా జనరల్ గురించే. ఓకే. యు ఆర్ హిస్ ఫస్ట్ చాయిస్ ఫర్ వన్ ఫిల్మ్. మిమ్మల్ని ఆ రోజు రాత్రి అప్రోచ్ అవుదాం అనుకున్నారంట. లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ మీకు కాల్ చేద్దాం అనుకున్నారంట. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేస్తుంటే రాత్రి ఇంట్లో కూర్చుని ఉంటే ఆయన మీద ఏదో ఒక సినిమా ట్రైలర్ చూసారంట, ఇన్ విచ్ యూఆర్ ప్లేయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఓకే, అబ్బా ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారా, నా నెక్స్ట్ సినిమాలో కూడా సత్యదేవ్కి పోలీస్ ఆఫీసర్ రోలే ఇద్దాం అనుకున్నాను, అరే ఎందుకు పోలీస్ ఆఫీసర్ 2 బ్యాక్ టు బ్యాక్ ఎందుకులే అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదంట. ఆ ట్రైలర్ ఏదైతే ఉందో ఆ సినిమా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అర్థమైందా? జస్ట్ ఆ ట్రైలర్ మాత్రమే వచ్చింది, ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఆ సినిమా తర్వాత ఈ సినిమా వచ్చింది. వాళ్ళు అనుకున్న సినిమా ముందు వచ్చిందా ఈవెన్చువల్లీ ఆ పోలీస్ గా నేను చేసిందా? అసలు రిలీజ్ అయింది 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అయింది. ఐ డోంట్ ఈవెన్ నో ద ఫిల్మ్స్ నేమ్. ఓకే, వెన్ ఐ హియర్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఐ నో. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు చేసింది ఇప్పుడు పెద్ద ఫ్రాంచైజ్ అయింది. యా, ఇప్పుడు అది పెద్ద ఫ్రాంచైజ్ అయింది. ఓకే, సో వెన్ ఐ హియర్ సంథింగ్ లైక్ దిస్, ఇక్కడ ఎవరు తప్పు లేదు. ఓకే, అండ్ ఐ కెన్ సీ యూ ఇన్ దట్ రోల్. ఆ ఫ్రాంచైజ్, పోలీస్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు నాకు కనిపిస్తున్నారు. యూ వుడ్ హ్యావ్ బీన్ గుడ్ ఇన్ దట్ రోల్ ఆల్సో, అండ్ ద డైరెక్టర్ ఆల్సో లైక్స్ యూ. సో ఏం జరిగింది ఇక్కడ? ఇట్స్ లైక్ ఇది ఎవరి కంట్రోల్లోనే లేని విషయం కదా. కంట్రోల్. సో ఇలాంటి దగ్గర లక్ అనేది కలిసి వస్తే ఎవరికన్నా, అంటే సత్యదేవ్ అని కాదు, ఎనీ ఇండివిజువల్కి ఇలాంటివి జరగకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా ఈజీ ఉంటుంది. కానీ అదే అంటున్నాను, అంటే దీంతో పాటు నేను ఇందాక అన్నట్టు ఇవి జరగకుండా ఉండుంటే, అంటే నాకైతే అది నేను విన్నప్పుడు ఓ అయితే అసలు క్రేజీ ఉండేది కదా ఎగ్జాక్ట్లీ అన్నదే. బట్ అది జరగలేదు కదా. దట్ విల్ నాట్ నన్ను కృంగపరచదు. ఎందుకంటే నేను మార్నింగ్ నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్, నాకున్న బిగ్గెస్ట్ ఇది ఏంటంటే ఏం జరగని రామ్, అసలు నువ్వు యూ త్రో ఎనీథింగ్ అట్ మీ, అసలు నువ్వు రాళ్ళేసి కొట్టి ఇటుకలేసి కొట్టేసినా కూడా ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. అది నేను డిసైడ్ అయిపోయే నేను వచ్చాను ఇక్కడికి. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ రోజు కాదు, ఆ టైం లైన్ అనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను, వెరీ స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను ఆ నమ్మకమే నన్ను, అంటే లైక్ ఈ పెరిలియస్ అంటే ఇలాంటి జరుగుతున్నప్పటి నుంచి కూడా నన్ను బయటికి తీసుకొని వచ్చి నేను ముందరికి వెళ్తూ ఉంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకెవరో మొన్న నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న నేను మొన్న మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారన్నా, నువ్వు ఎవరు ఫ్యాన్ అని అంటుంటే నేను నీ ఫ్యాన్ అన్నానన్నా, అంటే వాళ్ళందరూ నవ్వారన్నా అని అన్నాడు అనమాట. అంటే ఇచ్చేసేయండి. నో షుగర్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను కూడా హ్యాపీగా. అంటే ఎలా చెప్పాడంటే, నేను సత్యదేవ్ ఫ్యాన్ని అని చెప్తే వాళ్ళందరూ నవ్వారన్నా, అంటే సత్యదేవ్ ఫ్యాన్ ఏంట్రా అని నవ్వారన్నా అని అన్నాడు. అవునా ఎందుకు అని అడిగాను. అంటే తను ఇచ్చిన రీజనో లేకపోతే ఏదో ఆడు ఓపెన్గా చెప్పాడు ఫస్ట్ థింగ్ మన దగ్గర.
అదే ఒరే నాకెందుకు చెప్తున్నారా ఇది అనుకున్నాను నేను. బట్ వాడు ఓపెన్గా చెప్పాడు. అది నేను ఆలోచిస్తే దాని గురించి ఆలోచిస్తే బాధ కలిగించే విషయమే. మనం చేస్తున్నాం, బయటకు కనిపించినప్పుడు అందరూ అసలు వాళ్ళు చూపించే లవ్ నిజంగా లైక్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ని సంవత్సరాలు నాకు ఒక స్ట్రాంగ్ థియేటర్కల్ హిట్ లేకుండా కూడా ఐఎమ్ స్టిల్ రెలవెంట్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాళ్ళందరూ లవ్. అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. దే బిలీవ్ ఇన్ మై ఈడు ఏదో రోజు కొడతాడు గురు, ఆ రోజు స్లీపర్ సెల్స్లో లెగుద్దాం అని నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ పర్సనలీ. అంత గుడ్ విల్ ఉంది, పీపుల్ అంత లవ్ చేస్తారు, అంత రెలవెంట్గా ఇంకా ఉంది. ఎక్కడో పేరు చెప్పినప్పుడు నవ్వుతున్నారు అన్నప్పుడు ఓకే 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 దీస్ ఆర్ అంటే మారుతాయి, థింగ్స్ మారుతాయి అన్నది స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అయితే ఆయన అడిగా ఏంటంటే ఇంకా ఏం లేదు కదా, థియేటర్లో హిట్ లేదు కదా, లేకపోతే అలా నువ్వు పేరు ఎలా చెప్తావు ఓపెన్గా, కొట్టిన తర్వాత చెప్పుకో అని అన్నారంట. సరేరా ఇంకోసారి నాకు కనిపించాను అనుకున్నాను, చూసి ఏమనుకుంటా ఇంకా. No, but yeah, actually a good thing only in one way. So like motivating. It's definitely motivating. మీరు చెప్పారు కూడా డిస్కరేజ్మెంట్ మోటివేట్స్ మీ అని. డెఫినెట్లీ అదే ఫిల్మ్ కంపెనీ ఇంటర్వ్యూకి తమిళ్ కూడా అదే ఉంటుంది మాది, మీ ఇంటర్వ్యూకి. అవునా? యా డిస్కరేజ్మెంట్ మోటివేట్స్ మీ అనేది ఇంతకు అన్నారు కదా. మోటివేట్స్ లైక్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాను కదా నేను అత్తారింటి దారిది ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక అతను నన్ను చూసి ఏంటి ఎలా ఉన్నావు, బయట ఏంటి ఎలా ఉన్నా, ఫోటోలో బాగున్నావు బయట ఏంటి ఎలా ఉన్నావు అన్నాడు. కొంచెం కామెడీ చేసాడు నన్ను. అంటే నేను లోపలేమో ఏదో ఒక రోజు ఇది ఇంటర్వ్యూలో చెప్తారా అనుకున్నాను. ఇదేదో రోజు నీ గురించి ఇంటర్వ్యూలో చెప్తా అని. అంటే దట్స్ అది నేను అనుకున్నాను, ఈరోజు చెప్తున్నాను ఇంటర్వ్యూలో. అంటే అగైన్ నో డిస్రెస్పెక్ట్, నిజంగానే ఆయన అన్నది నిజమై ఉండొచ్చు కానీ బట్ దట్స్ హౌ నన్ను నేను వెనకాల ప్యాట్ చేసుకోలే అని చెప్పి చేసుకునే ఒక ఆస్పెక్ట్. ఇందాక అన్నారు కదా మేజర్ ప్రొడక్షన్ హౌసెస్తో కొలాబరేషన్ జరగలేదు అని. మీకు అట్లీస్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యేదో పిచ్ చేసేదో, లేకపోతే మీకు ఒక డైరెక్టర్ వచ్చి ఏదైనా పిచ్ చేస్తే ప్రొడక్షన్ హౌసెస్కి తీసుకెళ్ళే ఆ యాక్సెస్ ఇప్పుడు మీకు ఉంది కదా, సో వై డోంట్ యూ యూజ్ దోస్ కార్డ్స్ నౌ? ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఒకటి క్రాక్ అయితే కనుక ఇట్ విల్ బి అమేజింగ్. నేను అదే అంటున్నాను రామ్, ఇప్పుడు ఏంటంటే మనం బాగా చేస్తాము ఇదంతా కూడా ఇది ఎలా ఉంటుందంటే అన్లెస్ అంటిల్ దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆ తీర్థాన్ని తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి ప్లేస్లో పెట్టాలి, ఆ బోర్డుని తీసుకెళ్ళి, లేకపోతే నో వన్ కేర్స్ కదా. సో అలా తీసుకెళ్ళే ఒక ఇది ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడైనా కూడా. నో మ్యాటర్ నేను ఎన్నో సినిమాలు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నువ్వు కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నావు, పర్ఫార్మెన్స్ బాగుంది, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది, అదిరిపోయిందని చెప్తున్నారు. నేను యాక్చువల్లీ దీనికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్సెస్ ముందట్లో చాలా ఇచ్చాను. అంటే 3 minutes ఆపకుండా డైలాగులు చెప్పడం ఇవన్నీ చాలా చేస్తున్నాను. దానికి ఈ రోజు నాకు ఇంత అప్లాజ్ రాలేదు. బట్ ఈరోజు లాస్ట్ 2 days నేను చెప్పినట్టు ఇండస్ట్రీ స్టాల్ వర్డ్స్ ఐ గాట్, అంటే ఎంతోమంది ఇండస్ట్రీ పెద్దల నుంచి కాల్ వచ్చాయి. అంటే అది నీ ఊహకే వదిలేస్తాను ఎవరు కాల్ చేశారు అనేది. అంటే ఐ డోంట్ వాంట్ టు సే వాళ్ళు చేశారు కాదు కానీ చేశారు, మాట్లాడారు, మెసేజ్లు వచ్చాయి. ఇన్ని నాకు ఏ రోజు రాలే. ఎందుకు అంటే ఇట్స్ అ క్యాన్వాస్ కదా, ఎక్కువ మంది చూసారు కాబట్టి చూసారు. అంటే అది తీసుకెళ్ళలేదు ఎప్పుడైనా ప్రొడక్షన్ హౌస్. అండ్ నాకు సత్యదేవ్ గారి మీద ఇంకొక కంప్లైంట్ అనుకోండి, అది కూడా ఒకటి కంప్లైంట్. ఓకే యా అదేంటంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కేటగరైజ్ సత్యదేవ్. ఎలా అంటే ఓకే యూ డూ అ జీబ్రా విచ్ ఐ థింక్ ఈజ్ లైక్ వెరీ అండర్ రేటెడ్. నేను లాస్ట్ ఇయర్ నాకు అండర్ రేటెడ్ అనే పదం నాకు నచ్చదు, ఎందుకంటే 100 మంది అండర్ రేటెడ్ అంటే అది అండర్ రేటెడ్ కాదు. జీబ్రా ఇస్ యాక్చువల్లీ అన్ అండర్ రేటెడ్. సో బేసికలీ ఇట్స్ ద ఆక్సిమోరాన్. అంటే ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. అండర్ రేటెడ్ 100 మంది అన్నప్పుడు అండర్ రేటెడ్ కాదు ఇంకా. యు దానికి కావాల్సిన రెస్పెక్ట్ వచ్చేసిన. జీబ్రా ఇస్ జెన్యూన్లీ అండర్ రేటెడ్ బికాస్ నిజంగా నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే మేబీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చేమో, కొంచెం ఇన్ఫో డంపింగ్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఇట్ ఈస్ డామ్ ఇంట్రెస్టింగ్ మూవీ అనిపించింది. సో గైస్ ఇట్స్ ఆన్ ఆహా రైట్? యా సో ప్లీజ్ వాచ్ జీబ్రా ఆన్ ఆహా ఇఫ్ యూ గెట్ ద టైమ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. సో కమింగ్ బ్యాక్, జీబ్రాకి సడన్గా మీరు జీబ్రాలో కనిపిస్తారు. సడన్లీ యూ అపియర్ ఇన్ అ వెబ్ సిరీస్. Okay, then you are playing
సపోర్టింగ్ క్యారెక్టర్ ఇన్ అ కింగ్డమ్. సో వాట్ టు మేక్ అవుట్ ఆఫ్ సత్యదేవ్ అనేది నాకు అర్థం కాదనమాట. ఈజ్ హీ ట్రయింగ్ టు బీ ఎ లీడ్ యాక్టర్ ఆర్ ఈజ్ హీ కాంటెంట్ జస్ట్ డూయింగ్ దీస్ అరేబియా కడలి లాంటి కాంటెంట్ డ్రివెన్ స్టఫ్ని లీడ్ చేస్తూ ఉండడం, ఈజీ కాంటెంట్ విత్ దాట్, ఆర్ ఈజీ జస్ట్ కాంటెంట్ విత్ ప్లేయింగ్ గుడ్ రోల్స్ ఇన్ గుడ్ రోల్స్ వెన్ ఎవర్ హీ గెట్స్ అ గుడ్ స్క్రిప్ట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సత్యదేవ్ ట్రయింగ్ టు డూ అనేది కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు కేటగరైజ్. ఐ టెల్ యూ వాట్, ఇప్పుడు రామ్ నాకు అది దేనివల్ల అయిందో చెప్తాను. సి నువ్వు చేసిన ఫస్ట్ ఫిల్మ్ హిట్ అయిందనుకో, యు నో వాట్ యూ వాంట్ టు డూ, నీకు తెలుస్తుంది. నా బ్లఫ్ మాస్టర్ ఆడి ఉంటే, నా బ్లఫ్ మాస్టర్ అంతా బాగుండి ఆడి ఉండి డబ్బులు తెచ్చి ప్రొడ్యూసర్లు హ్యాపీ అయిపోయి ఉంటే నాకు తెలుసుండేది నేను ఏ సినిమాలు చేయాలి అన్నది. అది ఆడలేదు, నేను ఇంకోటి చేశాను, అది ఆడలేదు, ఇంకోటి చేశాను, ఆడలేదు. సో నాకు ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ ఆడింది అనేది నాకు 3 ఏళ్ళ తర్వాత తెలిసింది. నేను నమ్మి మనసు పెట్టి చేసిన సినిమా బ్లఫ్ మాస్టర్, అది ఆడింది అనేది నాకు ఎప్పుడో 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత తెలిసింది. అరే నేను నమ్మింది ఇదే కదా. అప్పటికి నేను ఏంటంటే అది ఆడలేదు కదా, నేను ఇంకోటి చేస్తాను, ఇది ఆడలేదు కదా, ఇది చేస్తాను. జనాలకి ఏం కావాలన్నది నాకు ఐ కుడెంట్ అండర్స్టాండ్. అంటే నా బిలీఫ్ నాకు తెలుసు, ఇది నా ఫోర్టే, ఇది అని బ్లఫ్ మాస్టర్ చేశాను. వై డిడ్ దట్ హ్యాపెన్? ఏది ఎందుకు తెలియలేదు మీకు? అది ఆ గ్యాప్ అనేది ఎక్కడ వచ్చింది? రామ్ ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి, మనం చిన్నప్పుడు కూర్చొని అంటే వీ టెస్ట్ కదా మనకి ఎందుకు అంటే లైక్ ఇప్పుడు నువ్వైనా వై వుడ్ యూ ఎండెడ్ అంటే ఇప్పుడు నువ్వు రైటింగ్కి లేకపోతే యువర్ ఇన్ వాట్ ఎవర్ ఇది నీ ప్యాషన్ నేను డ్రైవ్ చేసుకుంటూ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఓకే మేబీ దట్స్ రాంగ్ ఎగ్జాంపుల్, నాదే చెప్తాను. ఇప్పుడు నేను ఐ వాంట్ బీ ఎ హీరో, నేను హీరో అవ్వాలి అనుకొని బ్లఫ్ మాస్టర్ చేశాను. బ్లఫ్ మాస్టర్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ ఇమీడియట్గా ఏంటంటే జనాలు దే స్టార్ట్ సేయింగ్ బస్సు ఇది వర్కౌట్ అవ్వదు, లవ్ స్టోరీ చేయి వర్కౌట్ అవుతుంది అంటే, లేకపోతే థ్రిల్లర్ చేయి వర్కౌట్ అవుతుంది అంటే థ్రిల్లర్ చేశాను, అది వర్కౌట్ కాలేదు. లవ్ స్టోరీ చేయి అంటే ఇంకోటి గువా గోరింకా చేశాను, వర్కౌట్ కాలేదు. అలా ఇప్పుడు లెట్స్ సే ఒకటి చేశాను, అది వర్కౌట్ అయిపోయింది. నా ఫస్ట్ ఫిల్మో సెకండ్ ఫిల్మో వర్కౌట్ అయిపోయింది. నౌ ఐ నో దిస్ ఇస్ వేర్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్న ఈ స్పేస్లో నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఐ వుడ్ హావ్ బీన్ దేర్, అక్కడ ఉండిపోయాను నేను. సో నువ్వు నన్ను ఎందుకు ఇందులో చూసావంటే బికాస్ నాకు అర్థం కాలేదు. ఐ వాంట్ టు గెయిన్ మై ఆడియన్స్ కదా. ఈ ప్రాసెస్లో దొరికింది ఓకే ఇంట్రెస్టింగ్ ఉన్నది చేసుకుంటూ 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 ఐ వాజ్ జంపింగ్ అరౌండ్. మేబీ ఐ డోంట్ నో అంటే దానికి రీజన్ లా I'm not saying it is wrong or anything. It's not but wrong. That also might be one of the reasons అంటున్నా. That also might be one of the things. One of the reasons because ఆ categorization నువ్వు ఇవ్వాలి కదా. ఇది నువ్వు పర్ఫార్మెన్స్ స్పేసా లైక్ లవర్ బాయ్ స్పేసా అనేది చెప్పాలి. నేను అది ఇప్పుడు డిఫైన్ చేయలేకపోయాను. అంటే అది నాకున్న సిచ్యువేషన్స్, కానీ సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి. మైనస్ నాది డిఫరెంట్, నాది ఒక వేరే జోన్లోకి వెళ్ళింది. ఆ దాంట్లో ఏమైందంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ హైలైట్ అవుతూ వీడు ఏం చేసినా వీడు బాగా చేస్తున్నాడు అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది. వీడు ఓకే ఇందులోనే చేస్తాడు ఇందులో. సో స్లోలీ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ ఈజ్ వర్సటైల్ యాక్టర్ అన్నది వచ్చింది. అదే అంటున్నాను, సిచ్యువేషన్స్ వల్ల క్రియేట్ అయిన వర్సటాలిటీ. ఏం వర్కౌట్ అవుతుందో తెలియక క్రియేట్ అయిన అదే. సో అలా వర్సటైల్ అన్నీ చేసేస్తే సో ఆ ప్రాసెస్ నాకు అర్థమైందంటే నేను అన్నీ చేయగలుగుతున్నాను. దిస్ నాట్ వన్ సింగిల్ థింగ్ దట్ ఐ కాంట్ డూ. అది నా టైం పట్టేసింది. దెన్ దాని ఏదో అంటారు కదా సేయింగ్ దెల్ బి డైవర్సిటీ అండ్ అడ్వర్సిటీ ఎలాంటి సేయింగ్ ఏదో ఉంటుంది, యూనిటీ డైవర్సిటీ. దరిద్రం నుంచి కూడా ఒక పాజిటివ్ వచ్చింది. అదేంటంటే జనాలు ఎక్కడికి వెళ్ళా మీరు ఏదైనా బాధ చేస్తారు. దెన్ ఐ స్టార్టెడ్ ఓకే what is that one thing, what is that one thing, what is that one thing is very important in life. Maybe నేను చేసిన తప్పదే, ఆ వన్ థింగ్ కి నేను స్టిక్ అవ్వలేదు. దానికి నాకున్న రీజన్ బికాస్ దట్ వన్ థింగ్ దట్ ఐ బిలీవ్ didn't work out. Even today I'm telling you, had been bluff master things would have been different. ఇప్పటికీ అందరూ బ్లఫ్ మాస్టర్ గురించి మాట్లాడతారు. ఎనీవేర్ ఐ గో బ్లఫ్ మాస్టర్ అంటారు. అది ఇదేదో ఉండదు కదరా, నేను ఆగుండేవాడిని కదరా. ఇదంతా ఇది మీరు చెప్పేది నాకు ఏం గుర్తొస్తుందంటే, అప్పుకుట్టి అని ఎవరో తమిళ్లో ఒక కమెడియన్ ఉండేవారు. ఓకే కమెడియన్ నాకు పేరు గుర్తులేదు, నేను టెక్స్ట్ చేస్తా. ఆయన హీస్ అ వెరీ నార్మల్ కమెడియన్, హీ వాజంట్ ఈవెన్ లైక్ అ స్టార్ కమెడియన్ ఆర్ ఎనీథింగ్. సడన్గా ఆయనకు నేషనల్ అవార్డు వచ్చేసింది.
నేషనల్ అవార్డు వచ్చేసాక రూల్స్ రావడం ఆగిపోయాయి. ఎందుకంటే ఈడ సీరియస్ నేషనల్ అవార్డు వచ్చేసింది. ఆయన వచ్చి అరే అట్లా ఏం కాదురా, నేను ఏ రోల్ ఇచ్చినా చేస్తానరా, ప్లీజ్ గివ్ మీ, కామెడీ ఇస్ మై స్ట్రెంగ్త్, సో ప్లీజ్ డోంట్ టేక్ మీ అవే ఫ్రమ్ మై స్ట్రెంగ్త్ అన్నట్టు ఆయన చెప్పారు. యూనో జస్ట్ టు యాడ్ టు దట్, దానికి ఎక్స్టెన్షన్లో చెప్తా. నువ్వు నమ్మోరా, మా కాలేజ్ ఫ్రెండ్స్ మేము అందరూ ఉంటాం కదా, వాళ్ళు ఇప్పటికీ కలిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇంత కామెడీ అడివే నువ్వు, ఆ సీరియస్ రోల్స్ ఏంట్రా, అలా ఆ సీరియస్ రోల్స్ ఎందులో చేస్తామంటే, అదురు ఏంటంటే నేను నార్మల్గా మాట్లాడినా పక్కన తిట్టినట్టు ఉంటుంది వాయిస్, విచ్ ఇస్ సి నో కంప్లైంట్స్. బేసికల్లీ నేను మా ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇంట్లో ఉంటామా, ఎందుకు తిడుతున్నాను, నేను తిట్టట్లేదు, నేను మామూలుగా అది వాయిస్కున్న దానివల్ల అదొకటి. రెండోది ఏంటంటే, అసలు మేము కూర్చున్నామంటే నవ్వుతా, అసలు ఐ విల్ బి లైక్ అందరినీ నవ్వించుకుంటూ ఏడిపించుకుంటూ ఇదే స్పేస్లో ఉంటాను. దీనికి ఆపోజిట్ గా నా ఫిల్మ్స్ అన్ని కూడా నేను ఒకనొక టైంలో నేను అన్నట్టు థ్యాంక్ఫుల్లీ ఒకప్పుడు అన్నిట్లో గడ్డం కూడా ఉండేది. ఇప్పుడన్నా మీరు ఇప్పటికీ స్క్రీన్స్ జీబ్రా తప్ప అన్నిటికీ యూ హ్యావ్ దట్. అంటే ఇప్పుడు అరేబియా అకాడమీ కింగ్డమ్ ఒకే టైంలో జరిగింది. అది 20 రోజులు, ఇది 20 రోజులు, అది 20 రోజులు, యాదృచ్ఛికంగా రెండు ఒకేసారి వస్తున్నాయి. సో నాకు అది నా చేతిలో లేకపోయింది. సో దట్స్ వాట్. ఒక టైంలో నేను నిజంగా పడుకున్నప్పుడు కూడా సీరియస్ గా పడుకున్న పరిస్థితి వచ్చింది అనమాట. అందరూ ఫ్రెండ్ అరే ఒక నవ్వించే సినిమా, అరే నువ్వు నీది అది ఫోర్టే కదా అంటే, నా ఇదేంటంటే అప్పటి వరకు ఎవరు నన్ను అలా చూడలేదు. ఎవరో ఒకటి రాసి అరే సత్యతో కామెడీ చేద్దామని ఎవరు అసలు నా స్క్రిప్టే రాలే. అప్పుడు నేను అనుకుని ఓ సినిమా చేశాను, అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది, విచ్ ఇస్ కంప్లీట్ ఫన్. అది చేశాను. తర్వాత ఇప్పుడు మహాతో ఒకటి చేస్తున్నాను, వెంకటేష్ మహాతో. అది కామెడీ కాదుగా, అది సైకలాజికల్ డార్క్ కామెడీ. డార్క్ కామెడీ ఉంది. ఓకే ఓకే. ఇట్స్ అదే అది హోప్ఫుల్లీ 14th ఎప్పుడో టీజర్ వస్తుంది. అండ్ ఐ హర్డ్ వన్ బిగ్ నేమ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్. అది ఇంకా అనౌన్స్ చేయలేదా? చేయలేదు. డైరెక్ట్ టీజర్ కూడా అనౌన్స్ చేస్తారా? ఓకే ఓకే ఓకే. జస్ట్ వెయిట్ ఫర్ దట్. ఓకే, దట్స్ ఆల్ దట్ ఐ కెన్ సే. అది మా వాళ్ళు అంటారు, నో మీరు చెప్పండి అంటారు, కానీ అది మీరు చూడాలి. ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ అజయ్ నాగ్తో సినిమా చేస్తున్నాను, ఆరంభం డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను. అది కూడా వన్ క్రేజీ యాక్షన్ ఫిల్మ్. ఓ దట్స్ యాక్షన్ అంటే ఇన్ఫాక్ట్ నేను అదే అన్నా, అరే నన్ను ఎవ్వడూ అసలు ఏ రోజు కూడా, అంటే ఏదో ఆహార్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏ రోజు కూడా నన్ను ఒక యాక్షన్ స్పేస్లో ఎవరు చూడలేదు. విచ్ ఇస్ మై తను చూసి ఒక సాలిడ్ స్టోరీ రాశాడు. Those two films will be nice. How is it getting back with Maha? Venkatesh Maha, how is he doing? What's happening? So Maha ఏంటంటే నాకున్న ఒక అదే అమ్ములు బొదలో ఉన్న ఒక అన్వాయుధం లాంటాడు. సుప్రీంలీ టాలెంటెడ్, గ్రేట్ రైటర్, సూపర్ రైటర్. అండ్ ఎనీ గివెన్ డే ఏదైనా ఒకరోజు మనం చేద్దాం అని అంటే నేను ఏదైనా చేయాలనుకుంటే మహా ఇస్ ఆల్వేస్ దేర్, అక్కడ ఉంటాడు, చేస్తాడు. మహా తాలూకా కెపాసిటీ ఆర్ మహా ఏంటనేది నిజంగా ఇప్పుడు నేను నెక్స్ట్ వస్తున్న సినిమాకి యూ విల్ సీ ఇట్. అది మాత్రం నేను చెప్పగలను. లాస్ట్ టైం కూడా ఒకసారి అన్నాను, లైక్ బల్ల మీద ఏదో కొట్టేదో చెప్పాను కానీ, బట్ నౌ 50 days ఆఫ్ షూట్ ఈస్ ఆల్రెడీ డన్. ఎంత ఉంది ఇంకా? ఇంకొక 30 ఉంది, 30 days ఉంది. రిలీజ్ దిస్ ఇయర్? నో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్. అండ్ అజయ్తో చేసేది కూడా ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఉన్నాయి, అది కూడా అయిపోద్ది ఇయర్. అది కూడా షూటింగ్ జరిగిపోతుంది. వి ఆర్ లెఫ్ట్ విత్ 20 days. ఓకే ఉంది. నైస్. ఈసారి అదే అంటాను కదా, నాకు అన్నట్టు ఆ వన్ థింగ్ వర్కౌట్ కాలేదు. చేసుకుంటూ ఏంట్రా మన వన్ థింగ్ అని ఎత్తుక్కుంటూ వెళ్ళాను. ఆ వన్ థింగ్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, జనాలకి అర్థం కాలేదు. నేనున్న అంబిగ్యూటీలో జనాలు కూడా ఉన్నారు. సమ్టైమ్స్ నువ్వు క్లియర్గా ఉంటే జనాలు కూడా క్లియర్గా ఉంటారు. కేటగరైజేషన్. సో ఆ అంబిగ్యూటీ కాస్త ఇప్పుడు క్లియర్ అయింది నాకు. అందుకే ఆ రోజు అంత కాన్ఫిడెంట్గా సత్యదేవ్ 2.0 వాట్ ఎవర్ అదేం కాదు చెప్పాను. అండ్ రెండోది ఏంటంటే నాకు ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు సోషల్ యాంగ్జైటీ ఉంది.
అది నాకు రియల్లీ యూ డోంట్ లుక్ లైక్ సమ్వన్ హూ has that because you are good actor. Because I'm good at covering it. రాజమౌళి గారు కూడా ఇదే చెప్తారు, ఎలా మీరు రేపు బాహుబలి 2 అంత పెద్ద సినిమా పెట్టుకుని మీరు ఎలా ఇంత కూల్ గా ఉంటున్నారు, అసలు నర్వస్నెస్ ఏ కనిపించట్లేదు ఎలా అంటే దట్స్ బికాజ్ ఐఎమ్ ఎ గుడ్ యాక్టర్. అదే దట్స్ వాట్. అది అంటే సోషల్ యాంగ్జైటీకి ఉన్న ఒక మేజర్ ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనిపించదు అది. అంటే ఇప్పుడు ఇలా వణుకుపోరు, దే ట్రై టు పుట్ అప్ స్ట్రాంగ్ ఫేస్ కదా. నాకు దానివల్ల చాలాసార్లు నేను ఏంటంటే నేను స్టేజ్ పైకి వెళ్ళి, విచ్ ఇస్ వెరీ చాలా ఇంపార్టెంట్ మనం ఉన్న దీంట్లో, నువ్వు వెళ్ళి చాలా స్ట్రాంగ్గా స్టేజ్ పైన మాట్లాడగలగాలి, లేకపోతే నీ సినిమా నువ్వు అమ్ముకోగలగాలి. నాకు నేను చెప్పాను కదా, అరే మన సినిమా పనిచేస్తుందిలే, మన సినిమా మాట్లాడుతుందిలే అనుకున్నాను అని చెప్పాను కదా. సో నాకు అది దీనివల్ల ఏంటంటే నేను చాలాసార్లు స్టటర్ అయిపోతాను. నాకు లోపల ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఆ తారా జమీన్ పర్ కిడ్లు అంటుండే నేను, నాకు లోపల అసలు మొత్తం ఇలా ఇలా అయిపోతుండే, అన్నిట్లో పట్టుకొని ఇది మాట్లాడరా అని చెప్పడానికి నాకు అసలు మా టీంతో అదే చెప్తాను. నాకు దిస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ మై హెడ్, మై థింగ్. నాకు అసలు ఐ గో లిటిల్ అలా వెళ్ళిపోతాను. సో అది కూడా నాకు ఒక తర్వాత తెలుసుకున్నాను, మా వాళ్ళందరూ చెప్పారు లేదు మనం మాట్లాడాలి, మనం ఇట్స్ ఇంపార్టెంట్ అన్నది. వర్కింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఎక్కితే ఇంకా అసలు ఏదో రచ్చలేపేలాగా చేయాలన్నది ఒక పాయింట్ అంతే. అగైన్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, బట్ నెక్స్ట్ చేస్తున్న ఫిల్మ్స్ మాత్రం దే విల్ టాక్ ఫర్ షూర్. నేను నమ్మేను చూడు ఇప్పటి నుంచో, అరే మన వర్క్ మాట్లాడుతుందని. ఈసారి నేను మాట్లాడకపోయినా అది గట్టిగా మాట్లాడుతుంది. సూపర్, కాంట్ వెయిట్ ఫర్ దోస్. అయ్యో నువ్వైతే అసలు గెంతుతావు ఆ సినిమాలో. అదే నేను చెప్తున్నాను కదా స్ట్రైట్ అవే. ఐ థింక్ ఐ నో ద వన్ లైనర్ ఆఫ్ దట్ మహా ఫిల్మ్. నువ్వు చూడాలి మనం ఏం క్రియేట్ చేశాడు. ఒరిస్సాలో చేసాం ఒక 35 రోజులు, మదనపల్లిలో చేసాం. మనోడు క్రియేట్ చేసింది ఏంటో ఒక్కసారి ఒకళ్ళు వీలుంటే చూద్దాం. ఓకే, నేను రివీల్ చేయను అంటావా? వెరీ ఎక్సైటెడ్ ఫర్ యువర్ లైనప్, వెరీ వెరీ ఎక్సైటెడ్. మీరు అన్నారు కదా 2.2, లైక్ ఐ సెడ్, యాజ్ సమ్వన్ హూ లవ్స్ మూవీస్, ఐ రియలీ వాంట్ అన్ యాక్టర్ లైక్ యూ టు రీచ్ ప్లేసెస్. నాకు ఒక టైంలో ఏంటంటే తమిళ నుంచి చాలా ఎక్కువ స్క్రిప్ట్స్ వచ్చేవి, చాలామంది వచ్చేవారు, కథలు చాలా బాగుండేవి. నేను అడిగేవాడిని, నా డౌట్ ఏంటంటే తమిళ నుంచి వచ్చాడు కదా, ఎవరి దగ్గరికి నువ్వు నా దగ్గరికి ఫస్ట్ వచ్చావా అని అడిగాను. ఈశ్వర్ కార్తిక్ ఉన్నాడు కదా, జీబ్రా, ఈశ్వర్ కార్తిక్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి కథ చెప్పాడు, కథ అంత బాగుంది, మన దగ్గరికి ఎందుకు వచ్చింది కదా అని ఫస్ట్ నా డౌట్. ఎందుకంటే ఇలాంటి కథలు ముందు లేయర్ అయిపోతాయి. మన వరకు ఒక మంచి కథ రావాలంటే చాలా లేయర్స్ దాటి వస్తుంది కదా, అంత ఈజీగా దొరకవు. మీ దగ్గరికి వచ్చాను ఎందుకు అలా ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చానంటే, అది కాదు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నా క్వశ్చన్ నా జెన్యూన్ డౌట్ అది. అంటే ఈ పాటికి వెళ్ళిపోతాయి కదా ఎవరో ఒకళ్ళు అంటే మీరైతేనే చాలా బాగా చేస్తారు మేము అనుకునే వచ్చాము అక్కడ. అంటే ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ మేము చాలా చూసాము, చాలా బాగా చేస్తున్నారు, మాకు అదే కదా కావాలి అని అన్నాడు. అని అంటే ఓహో అయితే మీరు పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి అది అంటే హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. నాకు అంత కాంట్రరీ ఏం జరిగిందంటే, ఒకసారి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కలిసి వాళ్ళ సినిమాలో నన్ను విలన్ కింద చేయమన్నారు. నేను చేయనని చెప్పాను. ఎందుకు చేయమన్నారు అంటే, నేను హీరో కింద చేసుకుంటున్నానండి అంటే, తను స్ట్రైట్ అవే ఏం చెప్పాడంటే, ఎందుకు విలన్ కింద చేసుకోవచ్చు కదా, విలన్ అవ్వు నువ్వు, నీకు విలన్ అయితే పెద్ద హీరోలు అందరూ ఒక 3-4 సినిమాలు పెట్టుకుంటారు, నీ సినిమాలు ఎలాగా ఆడవు కదా అని చెప్పి డైరెక్ట్గా నా మొహం మీద చెప్పాడు. అప్పుడు చాలా బాధేసింది. అంటే ఎందుకు ఇంత స్టేట్మెంట్, అంటే నేను బాగా చేస్తాను కదా, నాకు ఎందుకు సినిమా రాదని కొన్ని స్పేస్లో, నా సినిమా ఎందుకు ఆడదని నాకు అర్థం కాని స్పేస్లో ఉన్నాను. అప్పుడు ఓ పక్కేమో నువ్వు బాగా చేస్తావు కదా విలన్ అయిపో అంటున్నారు. బాగా చేస్తే హీరో అవ్వాలి కదా, విలన్ అవ్వడం ఏంటి అన్నది నా పాయింట్. అంటే నాకు అర్థం, అది దీస్ ఆర్ ఆల్ మై ఇంటర్నల్గా నాకున్న క్వశ్చన్స్. అంటే ఆయన ఎవరు దీని గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా.
అలా అనేటప్పటికీ నాకు అప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఏంటి ఇది, అంటే ఈ ట్యాబుని బ్రేక్ చేయాలా ఇప్పుడు మనం, అంటే బాగా చేస్తే విలనా, ఎందుకు అలా నేను అలా కేటగరైజ్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా అది కూడా. అంటే నేను చాలా నార్మల్గా చెప్తున్నాను, అసలు నువ్వు విలన్ అవ్వు, నువ్వు విలన్ అయితే చాలా బాగుంటుంది, 3-4 హీరోల్లో విలన్ అవుతావు, డబ్బులు సంపాదించడానికి నేను అసలు రాలేదు. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. డబ్బులు సంపాదించే నాకు ఐటీలో చాలా పెద్ద ప్యాకేజ్ నాకు. అంటే అఫ్కోర్స్ అది నా మెయిన్ ఇది కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా కాదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా. అలాగే మధ్యలో కూడా ఆఫ్టర్ గాడ్ ఫాదర్ చేసింది ఒక రీజన్ కోసం. నన్ను ఇంకా జనాలు చూడలేదు, అన్నయ్య సినిమా ద్వారా అయితే చాలా ఎక్కువ మంది చూస్తారని అన్నయ్య చెప్పి నాకు అది నేను చాలా బాగా కన్విన్స్ అయిన విషయం. నేను ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ చూస్తారు, నీకు సినిమాలు వస్తాయి అన్న విషయంలోనే నేను చేశాను. దాని తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయి, కానీ హీరో సినిమాలు కాదు, అన్నీ కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయి, నేను చేయలేదు. అండ్ అప్పుడు నేను చాలా నీడ్లో ఉన్నాను, చాలా కాన్షియస్గా, చాలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయింది ఏంటంటే చేయకూడదు అని. అంటే నిజంగా నేను చేస్తుంటే Forbes under 40 అని పేజ్లో Forbes under 30 or 40 whatever 40 under 40 40 under 40 30 under ఏవో ఉంటాయి కదా, అందులో నన్ను చూసేవాడు నువ్వు. అంటే ఐఎమ్ సేయింగ్ అంత I'm sure you would have minted money. కానీ అంత కాన్షియస్గా వద్దు, నాకు ఈ డబ్బు అవసరం లేదు, నాకు ఇదే కావాలని నేను ఫిక్స్ అయ్యి నేను కాన్షియస్గా ఉన్నాను అంటున్నాను నేను. అంటే అది చేయాలంటే చాలా విల్ పవర్ ఉండాలి కదా రామ్, అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నీకు కళ్ళ ముందు ఇంత పెద్ద చెక్ ఉంటుంది నీకు, లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ ఉంటుంది, అది నువ్వు తీసుకుంటే 3-4 ఏళ్ళు నువ్వు ఎవ్రీడే హ్యాపీగా ఉన్నా కూడా నువ్వు సెట్ అయిపోతావు. అదంతా వద్దు ఉంటుంది కదా, ఎందుకు ఉండదు, అదంతా వద్దు ఇదే ఉండాలంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అంటే అదేదో నేను ఉన్నానని చెప్పట్లే, నేను అంటుంది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ సూపర్ పవర్, బట్ ఉంటేనే పనులు అవుతాయి, అది బిలీవ్ చేశాను. సో వీళ్ళందరూ అనేవి ఈ ట్యాబు బ్రేక్ చేయాలైతే ఇప్పుడు I really hope you prove them wrong. I will. నీకు చూడు, really want you to like break this taboo, prove that producer wrong and shine. So all the very best, Satyadev garu. This has been a very positive, very uplifting conversation. Can't wait for Satyadev 2.0 and really looking forward to Venkatesh Maha's movie and Ajay also go kill it. We are all rooting for you. Adi cheppagaldanu nenu. I'm sure there are a lot of people out there who want you to do well, who want you to rise. So all the very best. Thank you very much.